తెలంగాణ రాజకీయాల్లో మరొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ పగ తీర్చుకుంటోందా? ఒకసారి ఆ విషయానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ పై పగ తీర్చుకుంటోంది కాంగ్రెస్ అనే చర్చ జోరందుకుంది. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై స్పీకర్ నిర్ణయమే కీలకం. ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయమై ఫైనల్ కావడంతో కాంగ్రెస్ కోర్టులోనే ఉంది బాల్. గతంలో శ్రీధర్ బాబుకి ఇవ్వకుండా ఎమ్మెల్యేకు పీఎస్సీ ఇచ్చింది బీఆర్ఎస్. ఆ అవమానానికి రివెంజ్ గానీ అరికపూడి గాంధీకి పీఎస్సీ ఇచ్చిందని మాట వినిపిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో దానం మినహా మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు టెక్నికల్గా బీఆర్ఎస్తోనే ఉన్నారు. డ్యామేజ్ కవర్ చేసుకోవడానికి దానంను వదులుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది అనే మాట వినిపిస్తోంది. అయితే ఇదే నేపథ్యంలో దానం కూడా ఖైరతాబాద్ ఉప ఎన్నికకు సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా మారింది. ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారిన వ్యవహారంలో నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పై కాంగ్రెస్ పగ తీర్చుకుంటోందా, లేకపోతే ఇది వ్యూహాత్మకమైనా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఇటు పీఎస్సీ చైర్మన్ అంశం నిన్నటి నుంచి రాజకీయంగా పెనుదుమారనే రేపుతోంది. ఈ నేపథ్యంలో ఇది వ్యూహాత్మకమా, లేకపోతే పగ తీర్చుకోవడంలో భాగమా ఇది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే కాస్త టెక్నికల్ అంశాలు లేకపోవడంతో మైండ్ గేమ్ ఆడుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా. ఇప్పటికే 10 మంది జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కానీ టెక్నికల్ గా వారు పార్టీ మారినట్టు ప్రూఫ్స్ లేవు. అంటే బయట వాళ్ళు స్పష్టంగా మాట్లాడారు, కండువా కప్పుకున్నారు, కానీ ఐదర్ డాక్యుమెంట్ రూపంలో దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ లేకపోవడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ ని డిఫెన్స్ లో పడేస్తా ఉంది కాంగ్రెస్. గతంలో ఎట్లయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంచెం టెక్నికల్ గేమ్ ఆడారో పొలిటికల్ గా, అదే అంశాన్ని ఇప్పుడు టెక్నికల్ అంశాలను ముందు పెట్టుకొని బీఆర్ఎస్ ను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది. అందుకే అరికపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్ పదవి ఆయనకు కట్టబెట్టారు. చాలా స్పష్టంగా ఆయన తిరుగుబాటు చేసినటువంటి ఎమ్మెల్యే, అంటే బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపు చేస్తూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా బాహాటంగా తెలుసు, ఆయనకు తెలుసు, స్టేట్మెంట్ ఇచ్చారు, జనాలందరికీ తెలుసు. కానీ టెక్నికల్ బేస్ లో అంటే హైకోర్టుకు ప్రూఫ్స్ రూపంలో సమర్పించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మొత్తం గేమ్ అంతా కూడా స్పీకర్ కోర్టులో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. ఫిరాయింపు చట్టం సంబంధించిన దాంట్లో స్పీకరే అల్టిమేట్, స్పీకరే సూపర్ పవర్, స్పీకర్ తీసుకునే నిర్ణయమే ఫైనల్. హైకోర్టు ఇన్వాల్వ్ అయినా ఇంకా ఇలాంటి అంశాలు దీంట్లో ఉన్నప్పటికీ, ఎవరెవరు ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా స్పీకర్ చేతిలోనే ఉంటుంది అసలు విషయం అంతా కూడా. కాకపోతే ఒకటి, గతంలో చేసినటువంటి అనుభవాల దృష్ట్యా ఇప్పుడు బీఆర్ఎస్ ను టార్గెట్ గా కాంగ్రెస్ ముందుకు వెళ్తా ఉంది అనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో చర్చ కొనసాగుతా ఉంది. 2018వ సంవత్సరంలో కాంగ్రెస్ అప్పుడు బీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళి తర్వాత పిఎస్సి చైర్మన్ శ్రీధర్ బాబు పేరును కాంగ్రెస్ ప్రతిపాదించింది. ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ సిఎల్పి నేతగా బట్టి విక్రమార్క ఉన్నారు కాబట్టి పిఎస్సిగా అవకాశం కల్పించాలనేటువంటిది నామినేషన్ పత్రాలు అప్పుడు కాంగ్రెస్ ఇక్కడ నుంచి అనౌన్స్మెంట్ చేసింది. కానీ అప్పుడు శ్రీధర్ బాబు కాకుండా బీఆర్ఎస్ కాస్త వ్యూహాత్మక ఎత్తుగడ తీసుకుంటూ అక్కడ ఎంఐఎం పార్టీకి పిఎస్సి చైర్మన్ అప్పచెప్పించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే గతంలో. సో ఇదే అంశాన్ని అదే గ్రౌండ్స్ తీసుకుంటూ ఇప్పుడు కాంగ్రెస్ టెక్నికల్ గేమ్ ఆడుతూ బీఆర్ఎస్ ని పైన పగ తీర్చుకుంటుంది అనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో చర్చ విస్తృతంగా సాగుతా ఉంది. దానికి రీజన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పేరును ప్రతిపాదన చేయడమే దీనికి ప్రధాన అంశం. ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు, పార్టీ మారినని చెప్పారు, నియోజకవర్గ అభివృద్ధి అన్నారు. అందుకే చూసి రైతు ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, అందుకే కాంగ్రెస్ లోకి వచ్చానని వీడియో ఉంది. సీఎం తో కండువా కప్పుకున్నారు. ఆయన స్వయంగా బీఆర్ఎస్ పార్టీ నేతలను కాంగ్రెస్ లో కానిస్తూ కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ మీరిందాక అన్నారు ఇంట్రెస్టింగ్ గా. అయితే అరికపూడి గాంధీ ప్రస్తుతం టెక్నికల్ గా అయితే మాత్రం ఇంకా కాంగ్రెస్ తో లేని పరిస్థితి, కానీ కాంగ్రెస్ కి మద్దతు అనే మాట క్లియర్ గా ఇక్కడ వినిపిస్తున్న పరిస్థితుల్లో అప్పుడు ఎంఐఎం కి సంబంధించి, అంటే ఎంఐఎం పార్టీ ఉంది, ఎంఐఎం పార్టీకి ఇచ్చారనే అంశానికి సంబంధించి మాట్లాడుతున్న పక్షంలో ఆ కంపారిజన్ ఎలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ ఇక్కడ? ఎందుకంటే ఎంఐఎం అంశాన్ని ప్రస్తావిస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఇక్కడ అరికపూడి గాంధీకి సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు ఎలా దీన్ని న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు తమ నిర్ణయానికి సంబంధించి కాంగ్రెస్? ఎగ్జాక్ట్లీ, నిజంగానే. అంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఫస్ట్ మనం లైన్ లోకి తీసుకుంటే, దీంట్లో పరిగణలోకి తీసుకుంటే, అక్కడ అసెంబ్లీ సమావేశాల్లో మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారో వాళ్ళు కాంగ్రెస్ పక్షాన కూర్చోలేదు, ఇటు బీఆర్ఎస్ పక్షాన కూర్చోలేదు.
సపరేట్ గా వాళ్ళు అసెంబ్లీలో కూర్చున్నారు. అంటే వాళ్ళని కూడా ప్రతిపక్షంగానే ప్రభుత్వం పరిగణించింది, సభ పరిగణించింది అనేటువంటిది కాంగ్రెస్ చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. అందులో భాగంగానే మొన్న బీఆర్ఎస్ సభ్యులుగానే వారు పరిగణింపబడ్డారు. అందులోనే ప్రతిపక్షానికి పిఎస్సి ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది గతం నుంచి కూడా, కాబట్టి దాన్నే ఇప్పుడు కంటిన్యూ చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి అనేటువంటిది. లేదంటే యాక్చువల్ గా పిఎస్సి చైర్మన్ గా ఇక్కడ హరీష్ రావు లేదంటే కుత్బుల్లాపూర్ కు సంబంధించిన ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వీళ్ళ పేర్లు పరిశీలనకు తీసుకునే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ పేర్లు స్పీకర్ కు పంపింది. కానీ వాళ్ళని కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గుర్తిస్తూనే పార్టీ మారినప్పటికీ అరికపూడి గాంధీ పేరు తెరపైకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇది కావాలని ఒక మైండ్ గేమ్. టెక్నికల్ గా ప్రూఫ్స్ లేవు, ఎందుకంటే స్పీకరే నిర్ణయాధికారం. ఇప్పటికే హైకోర్టు తీర్పిచ్చింది 4 వారాల్లోగా అంటే 1 నెలలోగా నిర్ణయం తీసుకోవాలి ఈ ఫిరాయింపుకు సంబంధించిన ఎమ్మెల్యేల అంశం పైన అనేటువంటిది. అయినప్పటికీ కూడా స్పీకర్ పరిధిలోని అంశంగానే లీగల్ గా వీళ్ళు పరిగణిస్తున్నారు. సో స్పీకర్ కాదని హైకోర్టు కూడా ఏం చేయలేదు అనేటువంటిది ప్రస్తుతం మాట వినిపిస్తా ఉంది. కొన్ని నెలల టైం ఇచ్చినప్పటికీ కూడా ఫ్యూచర్ లో స్పీకర్ నిర్ణయమే ఫైనల్. వారిపైన అసమ్మతి. కానీ ఇక్కడ ఖైరతాబాద్ విషయంలో ఖైరతాబాద్ కి సంబంధించి దానం నాగేందర్ విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇక్కడ అరికపూడి గాంధీ అంశాన్ని ప్రస్తావించినప్పుడు దానం నాగేందర్ విషయంలో క్వశ్చన్ మార్క్ వినిపిస్తోంది. ఆయన కూడా ఇటు ఒకవేళ ఖైరతాబాద్ లో బై ఎలక్షన్ వస్తే సిద్ధమన్న టాక్ కూడా జోరందుకుంది. ఎందుకని ఇక్కడికి వచ్చి ఈ ఆస్పెక్ట్ కాస్త చేంజ్ అవుతా ఉంది. ఎందుకంటే మొత్తం 10 మంది మారిన ఎమ్మెల్యేలలో దానం నాగేందర్ కేసు చాలా డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గుర్తు పైన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. టెక్నికల్ గ్రౌండ్స్ లో బీఆర్ఎస్ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్ అదొక్కటే దానం నాగేందర్ ని కార్నర్ చేయడానికి, ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి, స్పీకర్ ని కార్నర్ చేయడానికి లేదు. అది కూడా స్పీకర్ ఫైనల్, అది కూడా స్పీకర్ నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అది కూడా కానీ ఒకవేళ కాదు ప్రజల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ను కార్నర్ చేయాలనుకుంటే అట్లా ఫిరాయింపుకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. దానం నాగేందర్ అంశాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లా కాకుండా ఒకవేళ ఆ సిచ్యువేషన్ ఉంటే దానంను వదులుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు కూడా చర్చ కొనసాగుతుంది. దానికి దానం కూడా రెడీగా ఉన్నట్టుగా చర్చ ఉంది. ఇప్పటికే సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. రేపు అవసరం అనుకుంటే ఆయన రాజీనామా, ఒకవేళ ఆయన పైన వేటు పడితే ఆయన మళ్ళీ ఖైరతాబాద్ నుంచి మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఒకవేళ అక్కడి నుంచి గెలిచినా ఓటమి చెందిన దానం నాగేందర్ కి పార్టీలో గాని ప్రభుత్వంలో గాని ప్రాధాన్యతమైనటువంటి పోస్ట్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నాడు అనేటువంటిది చర్చ కొనసాగుతోంది. అందులో భాగంగానే దానంని వదిలేస్తే మిగతా 9 మందిని టెక్నికల్ గ్రౌండ్ కింద చూస్తే వాళ్ళపైన అనర్హత వేటు పడేటువంటి అవకాశం లేదు. ఇది ప్రొలాంగ్ అవుతుంది. ఏ అంశం తీసుకున్నా కూడా హైకోర్టు సూచించినప్పుడు కూడా స్పీకర్ దీన్ని ఏ అంశంలో